హాయ్ అండి. ఇన్స్టెంట్ జున్ను పౌడర్తో జున్ను తయారీ విధానం చూసేద్దాం. బట్ ఇందులో ఒక స్పెషల్ కూడా ఉంది. అదేంటంటే ఇప్పుడు గ్యాస్ ప్రాబ్లం అందరికీ ఉంది కాబట్టి నేను ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్లో జున్ను తయారు చేయబోతున్నానమాట. ఫస్ట్ మనం ఒక గ్లాసు అంటే ఒక పావు లీటర్ పైన పాలు తీసుకున్నాను. అందులో 100 గ్రాములు పౌడర్ వేసేసి ఒక పావు కప్పుకి తక్కువగా అంటే మీ టేస్ట్కి సరిపడా బెల్లం కూడా యాడ్ చేసేసుకొని ఇందులో మనం బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఈ మొత్తం కూడా లమ్స్ అనేవి లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పాలన్నీ కూడా మనం ఏ బౌల్లో అయితే జుండు పాలు తయారు చేసుకోవాలనుకుంటున్నామో ఆ బౌల్లో వడకట్టుకోవాలి. ఏమన్నా డస్ట్ పార్టికల్ బెల్లంలో ఉన్నవి ఉంటే మనం అవి క్లీన్గా నీట్గా పక్కకు తీసేసుకున్నట్టు వడకట్టుకోవాలన్నమాట. తర్వాత ఇందులో మిరియాలు యాలకుల పొడి వేసేసి బాగా మిల్క్ మొత్తం కూడా కలిపేసుకోవాలి. ఇది జనరల్గా అందరూ జున్ను పౌడర్ తయారు చేసే విధానమే. బట్ ఇక్కడే ఒక ట్విస్ట్ అయితే ఉంది. ఇది నేను ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్లో పెట్టబోతున్నాను అనమాట. ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్లో ఒక గ్లాస్ పైనే వాటర్ తీసుకొని ఇలా స్టాండ్ పెట్టేసి దాని మీద మనం ప్రిపేర్ చేసుకున్న జున్ను మిల్క్ పెట్టేసి ఒక 20 మినిట్స్ వరకు కూడా బాయిల్ చేసుకోవాలి. ఇక ఈ జున్ను ఎలా వచ్చింది అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. వెయిట్ అండ్ వాచ్.